అమెరికా పాకిస్తాన్ ఒక కొత్త డిమాండ్ చేసింది. పాకిస్తాన్‌కి సంబంధించినటువంటి ప్రతినిధులు ఇప్పుడు మొన్న మనం ఎంపీలని ఎట్టయితే పంపించామో, అట్లాగే అమెరికాకి పాకిస్తాన్ కూడా పంపించింది. ఆ ఎంపీల బృందాన్ని అమెరికా కోరినటువంటి అంశం ఏంటయ్యా అంటే, బిన్ లాడెన్ ప్రపంచ ఉగ్రవాది. ఏదైతే అమెరికాలో ట్విన్ టవర్స్ కూల్చివేతకి పథకం వేసినటువంటి వాడు. ఆ బిన్ లాడెన్‌ని ఆఫ్ఘనిస్తాన్‌లో దాచిపెట్టింది పాకిస్తాన్ సుదీర్ఘ కాలం పాటు. ఆ తర్వాతన ఎక్కడా దొరకట్లేదు అని చెప్పింది. అమెరికా ఆఫ్ఘనిస్తాన్ మీద దాడులు చేయడం ప్రారంభించాక ఆయన తీసుకొచ్చి పాకిస్తాన్‌లో దాచిపెట్టుకుంది. అధ్యక్షుడి ఇంటికి దగ్గరలో వాడికి ఒక ఇల్లు తీసి ఇచ్చింది. వాడిని జాగ్రత్తగా చూసుకుంటుంది అక్కడ ఆళ్ళ సైన్యం ఇదంతా. అది ఇంటెలిజెన్స్ సమాచారం మొసాద్ ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగా అటాక్ చేసింది అమెరికా. వాస్తవంగా మొసాద్‌కి సమాచారం ఇచ్చింది ఏంటంటే, డాక్టర్ అబ్దుల్లా అనేటటువంటి ఒక వైద్యుడు. ఎవరైతే బిన్ లాడెన్‌కి సంబంధించి వాళ్ళ ఇంటి వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్ వచ్చినప్పుడు చూడటానికి వెళ్ళినటువంటి వ్యక్తికి ఆ విషయం ఆళ్ళ బిన్ లాడెన్ కుటుంబం అని తెలిసింది. అంతకుముందు తెలీదు. తెలిసి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత ఆ విషయాన్ని మొసాద్‌కి చేరవేయడంతో, మొసాద్ అమెరికాకి చేరవేయడంతో ఆ అటాక్ చేసి బిన్ లాడెన్‌ని చంపి శవం ఎక్కడ పడేశారో కూడా చెప్పకుండా కథ నడిపింది అమెరికా. ఇప్పుడు ఆ అబ్దుల్లాని అప్పట్లో 2012 సంవత్సరంలోని బిన్ లాడెన్ మరణించిన వెంటనే తీసుకెళ్ళి అరెస్ట్ చేసింది పాకిస్తాన్ కడుపు మంటతో. ఆ అబ్దుల్లాని విడిచిపెట్టమని చెప్పి అమెరికా ఇప్పుడు పాకిస్తాన్ అడుగుతోంది.